అక్రమ నిర్మాణాల తొలగింపులో హైడ్రా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. ఇక నుంచి భాగ్యనగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా కఠినంగానే ఉంటుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ మరోసారి హెచ్చరించారు. హైడ్రా 5 నెలల పనితీరు, వచ్చే ఏడాది కార్యాచరణను ప్రకటిస్తున్నామని రంగనాథ్ తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్ లోపల 2050 కిలోమీటర్ల పరిధి, తెలంగాణలో 33% హైడ్రా పరిధిలోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. హైడ్రా ఇప్పటివరకు 200 ఎకరాల భూమిని, 8 చెరువులు, 12 పార్కులను కాపాడామని, అంతేకాకుండా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లపై ప్రజల్లో పూర్తి అవగాహన ఏర్పడిందని రంగనాథ్ పేర్కొన్నారు. అతి త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. కొత్తగా 1025 చెరువుల హద్దులను ఏర్పాటు చేస్తున్నామని రంగనాథ్ చెప్పారు. హైడ్రా సమాచారం అందరికీ తెలియటం కోసం త్వరలో ఓ ఎఫ్ఎం రేడియో ప్రారంభిస్తామని తెలిపారు. డిఆర్ఎఫ్ లో 72 టీమ్స్ ఏర్పాటు చేస్తున్నామని, ఓఆర్ఆర్ వరకు డిఆర్ఎఫ్ పనిచేస్తుందన్నారు. కొంతమంది పనిగట్టుకుని హైడ్రాపై అసత్య ప్రచారం చేస్తున్నారని, కూల్చివేయడమే హైడ్రా పని కాదని దానిని ఖండిస్తున్నామని రంగనాథ్ అన్నారు. జీహెచ్ఎంసీ చట్టం కింద ప్రభుత్వం ప్రత్యేక అధికారాలు ఇచ్చింది. ఎఫ్టీఎల్ ను పారదర్శకంగా చేయడం మా బాధ్యత. శాటిలైట్ ఇమేజ్ తో అత్యంత రెజల్యూషన్ ఉన్న డేటా తీసుకుంటున్నాం. 2006 నుంచి 2023 వరకు ఏరియల్ డ్రోన్స్ తో తీసిన ఫోటోలను కూడా ఎఫ్టీఎల్ నిర్ధారణ కోసం తీసుకుంటున్నాం. అప్పుడు ఎఫ్టీఎల్ మారడానికి గల కారణాలు స్పష్టంగా తెలుస్తుంది. నాలాలపై కిర్లోస్కర్ కంపెనీ చేసిన స్టడీని తీసుకుంటున్నాం. శాస్త్రీయమైన పద్ధతుల్లోనే ఎఫ్టీఎల్ నిర్ధారణ జరుగుతుంది. అనధికారిక నిర్మాణాలకు సంబంధించి 27 పురపాలక సంఘాల నుంచి ఫిర్యాదులు అందాయి. మొత్తం ఇప్పటివరకు 5800 ఫిర్యాదులు హైడ్రాకు అందాయి అని రంగనాథ్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది నుంచి ప్రతి సోమవారం గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేస్తున్నాం. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న షెడ్లను దయచేసి ప్రజలెవరూ అద్దెకు తీసుకోవద్దు. ప్రజలిచ్చే ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరిస్తున్నామని రంగనాథ్ వెల్లడించారు. త్వరలోనే నగరంలో మరో డాప్లర్ వెదర్ రాడర్ రాబోతోంది. వెదర్ డాటాను విశ్లేషించేందుకు హైడ్రాలో ఒక టీంను ఏర్పాటు చేస్తున్నాం. హైడ్రా వల్ల ప్రజల్లో భూములు, ఇల్లు, క్రయ విక్రయాలపై అవగాహన పెరిగింది. 2025 జూలై తర్వాత అనధికారికంగా వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించే వాటిపై కఠిన చర్యలు తప్పవు. హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా కఠినంగానే ఉంటుంది. ఇందులో ఏ మాత్రం సందేహం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.